దేవుని ఎందును పెట్టి మనం కనపరచాలి, ఎందును పెట్టి దేవుని మనం చూపించాలి అని మనం చూసుకుంటే, దేవుడు వారమంతా కూడా ఆయన సంకల్పం చొప్పున మనల్ని పోషిస్తూ శరీరాహారంతోనూ జీవాహారంతోనూ మనం పోషిస్తూ తన సంకల్పం చొప్పున మనందరినీ కూడా కాసి కాపాడి తన ఉద్దేశ ప్రకారం మనం జీవించడానికి, ఆయన వాక్యం ద్వారా మనల్ని నడిపించడానికి ఆయన మన పట్ల ఎంతో ప్రణాళిక వేసి ఉన్నాడు. మనం ఎన్నిక లేని వారమైనప్పటికీ మనం ఎంతో ప్రేమగా ప్రేమించి ఆయన మహాకృప చేత మనందరినీ కూడా కాసి కాపాడుతూ మన లేవనెత్తుతూ మనందరినీ కూడా ఈరోజు సంఘముగా కూడి రావడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉందాం. ఆరాధన అనేది మందిరంలో కూడుకుని ఆదివారం వచ్చి మందిరంలో కూడుకుని 2 పాటలు పాడుకుని కానుకేసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగత జీవితం అయి ఉండాలి. వ్యక్తిగతంగా క్రైస్తవుడికి మానవుడికి సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడు వెనకబడి ఉంటామో అప్పుడు ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుతో మన సావాసం లేనప్పుడు ప్రతి విషయంలో కూడా మన మనసుకి బాధ అనిపిస్తూ ఉంటుంది, మన మనసుకి నొప్పి అనిపిస్తూ ఉంటుంది. మనం అంగీకరించుకోం. అయ్యో నా కోసమే కదా చెప్పారు, నన్నే కదా గద్దించాలి, ఎందుకంటే నాలో ఆ లోపం ఉంది కదా, నేను దాన్ని సరి చేసుకునే స్వభావంలో నేను ఉండాలి, నేను సరి చేసుకుని నా ప్రభు జీవితం నేను జీవించడానికి నేను ఇష్టపడాలి అనే ఐక్యత మనలో రాదు. ఎందుకు దేవునితో సావాసం ఉంటే ప్రతి దాంట్లో కూడా మనం ప్రభు నాతో మాట్లాడాడు, నాలో ఈ లోపం ఉంది కాబట్టి నేను సరి చేసుకుంటానికి నా ప్రభు ఆయన మహాకృపను పెట్టి నాకు తెలియవచ్చాడు అనే ఒక ఆలోచన మనకు కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు ప్రతిసారి కూడా ప్రతి వారం మనలో అనేకమైన విషయాలు మనకు బోధిస్తూ అనేకమైన సందర్భాలు మనం తప్పుపోయిన విషయాల గురించి కానీ, మనం పడిపోయిన విషయాల గురించి కానీ, దేవుడి మన పట్ల మనం ఉన్న నిర్లక్ష్య విషయాల గురించి కానీ దేవుడు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మనం ఎలా ప్రేమించాడో, ఎలా ఆదరించాడో అని మనం తెలుసుకుని కొన్ని మాటలు మనం జ్ఞానించుకుని తర్వాత దేవుడిని ఆరాధిద్దాం. ఈ వారం హేమాను గురించి కొన్ని మాటలు మనం జ్ఞానించుకుందాం. మొదటి దినవృత్తాంతం గ్రంథం 339 మొదటి దినవృత్తాంతం గ్రంథం 6వ అధ్యాయం పేజీ నెంబర్ 339 33వ వచనం. ఈ ప్రకారము తన కుమారుడితో కలిసి పెట్టుతున్న వారెవరనగా కహాతీల కుమారులలో గాయకుడు అగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడుకు యోవేలునకు పుట్టినవాడు. ఇతడు ఇతడు హేమాను అనేవారు ఎవరంటే ఆయన ఒక గాయకుడు అంటే దేవుడిని పాట పాడి కూడా ఆరాధించవచ్చు. ఆయన గాయకుడు అంటే దేవుడి పాట పాడే ఉంటాడు. దేవుడి పాట పాడిన వల్లే ఆయన పాట కీర్తనంలో మన కొరవ కుమారులు పాడారు. ఆయన రాసి ఉంటాడు పాట. ఆ పాట రాసిన పాటలు కొరవ కుమారులు ఆ పాట పాడారు. అయితే ఆయన హేమాను కూడా మనలాగే అన్ని విషయాల్లో అన్ని బాధలు, అన్ని సమస్యలు, అన్ని దుఃఖాలు ఉన్నాయి. ఆయన గాయకుడైనంత మాత్రాన, దేవుడు పాట పాడినంత మాత్రాన ఆయనకి ఏ శ్రమలు లేవనుకోవడానికి లేదు.
అలాగే మనం కూడా దేవుని నమ్ముకున్నా ఉన్నంత మాత్రాన మనకు శ్రమలు రాకుండా ఉండవు, బాధలు లేకుండా ఉండవు, దుఃఖం రాకుండా ఉండదు, అనారోగ్యం లేకుండా ఉండదు. ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి చూసుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో మన దేవుడు ఇప్పించాడు, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇప్పించాడు, అలాగే దేవుని ఎదురుపెట్టి మనం దేవుని సంతకు చేరాము అనే వాటి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి ఆరాధిద్దాం. 88వ కీర్తన పేజీ నెంబర్ 498, 88వ కీర్తన 8వ వచనం. నా నేవర్లను దూరంలో నీవు ఉంచుతున్నావు, నీవు వారి దృష్టికి నన్ను ఏముగా చేసి ఉన్నావు, వెలుపలికి రావల్లకుండా నేను బంధింపబడి ఉన్నాను. అలాగే 18వ వచనం కూడా చదవండి. నా ప్రియులను, నా స్నేహితులను నువ్వు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నా బంధువర్గం ఆయన. దేవుడు ఈ మాట, ఈ కీర్తనలు పురోహ కుమారులు పాడారు. అయితే ఏమన్నా ఆయన ఈ పాట రాశారు. ఆయన ఎంత దుఃఖం లేకపోతే ఎంత దుఃఖంతో ఈ యొక్క పాట రాశాడో అలాగే మనం కూడా ఈ పాటలో ఉన్న అనేక సందర్భాల్లో మనం కూడా అలాంటి దుఃఖకాంతులమై ఉన్నాం. మనం కూడా అనేక సందర్భాల్లో ఒంటరి జీవితం జీవించిన వారు, ఒంటరివాడైపోయాడు. తన బంధువులందరూ కూడా అసహించుకునే స్థాయి వచ్చేసాడు, అసహించుకునేలా చేశాడు. తన బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేశారు. అలాగే యాకోబు కూడా అంతే కదా. యాకోబు కూడా ఒంటరివాడైపోయాడు. మనం కూడా అనేక సందర్భాల్లో ఒంటరివాడు అయిపోయి ఉన్నప్పుడు, మన ఒంటరి జీవితంలో మనం ఉన్నప్పుడు దేవుడే మనల్ని మళ్ళీ పిలిచాడు, దేవుడే మనల్ని పిలుచుకున్నాడు, దేవుడే మనల్ని ప్రేమించాడు, దేవుడే మనల్ని శాంతించాడు. మన క్రియలు పెట్టి మన వారంతా కూడా మనం అసహించుకున్నారు. మన యొక్క జీవితాన్ని పెట్టి మన వారంతా కూడా మనం ద్వేషించుకున్నారు, మనం అసహించుకున్నారు. అలాంటి జీవితం మనం జీవించిన వారిలో మనం కూడా ఉండి ఉంటాం. అలాంటి జీవితంలో మనందరినీ వెలివేసిగా మనం వదిలేసినప్పుడు దేవుడు మాత్రం మనం ఎంతగానో ప్రేమించాడు. దేవుడు శాంతించాడు, తీసుకొచ్చాయన పరిస్థితుల్లో మనందరినీ కూడా కలిపాడు. మనకి అనేక బాధలు, అనేక దుఃఖాలు, అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవుడు మనం విడిచిపెట్టలేదు. మనమందరం వీడి వ్యసనాలు పెట్టి, వీడు చేసే క్రియలు పెట్టి, వీడు ఎందుకు పనికిరాడు అని దూషించిన వారు, నా జీవితం గురించి నేను ఇది అనుభవించిన జీవితం ఇది నాది, నా వాళ్ళు అటువాళ్ళు కానీ ఇటువాళ్ళు కానీ ఎవరు నన్ను జాతీయులా, ఎవరు నన్ను దగ్గర చేర్చుకోవాలా, ఎవరు నన్ను ప్రేమగా ప్రదర్శించలా. ఒకప్పుడు నేను గొప్పవాడని గర్వంగా తిరిగిన నా జీవితంలో చీకటి గొప్పకొచ్చింది. అందరూ విడిచిపెట్టేశారు, అందరూ తోలేశారు. అలాంటి జీవితంలో నన్ను దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు పిలిచాడు. ఏబేలంటే ఎవరో నాకు తెలియదు. ఏబేలు అన్న బైబిల్ గ్రంథంలో అసలు ఎక్కడుందో ఆ మాట నాకు తెలియనప్పుడు దేవుడు నన్ను మన సావుకులాగా గురుగారిలాగా వచ్చి ఏబేలు అని పిలిచాడు. ఏబేలంటే అక్కడ ఎవరన్నా అడిగిన వరకు కూడా నాకు తెలియదు, అని చూపించేవారు కూడా. అలాగే నన్ను కూడా మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. అనేక సందర్భాల్లో మనం ఒంటరివారం అయిపోయాం. మనం ఓదార్చేవారు లేరు, మనం శాంతించేవారు లేరు, మనం చేయవదిచ్చేవారు లేరు, మన అక్కడిగా మేము ఉన్నామని మనకు బలపరిచేవారు లేరు. మనందరినీ కూడా శాంతించింది, చదవచ్చింది దేవుని వాక్యం. దేవుని మాట మనందరినీ కూడా ఆయన చెంతకు చేర్చుకున్నాడు, ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. మనల్ని అందరూ విడిచిపెట్టేశారు, మనల్ని అందరూ విడిచిపెట్టేశారు. ఆదికాండం 32వ అధ్యాయం
ఈ 80 కీర్తనలు 88 కదా ఏదైనా మాట పెట్టుకోండి. తరచు ఇక్కడికి వస్తాం మనం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. చాలు. యాకోబు ఎంతమంది ఉన్నారు? యాకోబు దగ్గర ఎవరూ లేరు. ఆ ధనము, డబ్బు, పిల్లలు, భార్యల్ని అందరినీ కూడా పోలేశారు. ఎవరూ లేరు. ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే. అలాగే మోషే కూడా ఒక్కడైపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఒక్కడైపోయాడు. అలాగే నువ్వు నేను కూడా ఒక్కగా మనం జీవించినప్పుడే దేవుడు మనల్ని పట్టుకున్నాడు. మనందరూ ద్వేషించారు, మనందరూ విడిచిపెట్టేశారు, అందరూ మనల్ని కాదన్నారు. అప్పుడే దేవుడు మనల్ని పట్టుకున్నాడు. దేవుడు అప్పుడే మనకు దగ్గర అయ్యాడు. మనం నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు మనకు కూడలేరు. నా బంధువులు అనుకున్న వాళ్ళు ఎవరు నాకు కూడలేరు. నా బంధువులు, నా స్నేహితులు అనుకున్న వాళ్ళు ఎవరు మనకు కూడా ఉండరు. నీ ప్రాణాలు నా ప్రాణం అడ్డేస్తాను వాడు ఎవరు వచ్చి మనకు ఆసరాగా ఉంచారు. మనతో ఉన్నదల్లా ఆ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సంఘం, ఆ యేసుక్రీస్తు ప్రభు, ఆ పరలోక తండ్రి, ఆయనే మనతో ఉండేవాడు. ఎవరు మన సాధ్యతం కాదు, ఎవరు మనతో ఉండరు. మనం ఏకాయిగా జీవించినప్పుడు ఆ వాక్యమే మనం ఆదరించింది. దేవుడే మనం బలపరిచాడు. ఎన్ని సందర్భాల్లో మనం ఏకాయికం అయిపోయామో అన్ని సందర్భాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనం ఆదరించాడు. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. అలాంటి దేవుని మనం కనపరచాలి. మన వంట జీవితంలో ఎంతమంది మనల్ని అసహించుకున్న జీవితంలో జీవించామో మనం మనమే గుర్తు చేసుకుందాం. మనం అందరం ఎవరు పరిపూర్ణం కావు. మన క్రియలు ఎవరికి మంచివి కావు. మనం ఎవరు జాగ్రత్త మనం సన్మానించే జీవితాలు కావు మన జీవితాలు. అందరూ అసహించుకునే జీవితాలు, అందరూ మనం ద్వేషించే జీవితాలు, పనికి మాలిన జీవితాల్లో జీవించిన మనల్ని అందరినీ కూడా ఏకాకులుగా చేశారు. ఏ సంఘంలో మనం కూర్చోబెట్టుకోవాలా, ఎవరు మనం చార్దీలా. మన కులాలు, అందరి కులాలకి సంఘాలు ఉన్నాయి, కానీ ఏ సంఘాలు మనం ఆదరించాలా. దేవుని సంఘం ఒక్కడే మనకు ఆదరణగా పడింది. దేవుడే మనకు ఆదరణగా ఉన్నాడు. దేవుడే మన పక్షాన్ని నుంచి ఉన్నాడు. నువ్వు వేకాలు కాదు, నేనున్నా బిడ్డ, రా నా దగ్గరికి రా అని మనందరినీ కూడా సాధించాడు. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. నేనున్నాను చెప్పుకున్నాడు. ఎవరు మనకు తోడుగా ఉండరు, ఎవరు సహాయం చేయరు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం నిర్గమకాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 16వ వచనం, పేజీ నెంబర్ 73. నా ఎడలను నీ ప్రజలను నీ కటాక్షం కలిగినదని దేని వల్ల తెలియబడును? నువ్వు మాతో వచ్చిన వల్లే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకపరచబడిన వారమని ఆయనతో చెప్పింది. దేవుడు మనందరూ విడిచిపెట్టినా సరే ఆయన మనం శార్థిస్తున్నాడు. ఆయన సన్నిధి మనతో ఉన్నాడు, మనతో ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధి మనకు పంపించి మనతో వచ్చింది, మనల్ని కాపాడింది, మనల్ని రక్షించింది. మనం ఏకాకి జీవితం జీవించాం. కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎక్కడ మనం డబ్బులు అడుగుతామో అని, ఎక్కడ మనం సాయం కోరుతామో అని, ఎక్కడ మనం వాళ్ళ సలహా అడుగుతామో అని మనందరం విడిచిపెట్టేశారు. ఎవరు మనకు సహాయం చేయలేరు, ఎవరు మన చార్తీలా, ఎవరు మన దగ్గరగా లేరు. కానీ దేవుని వాక్యం, దేవుడే మనకు ఆదరణ అయ్యాడు. దేవుడే ఆయన మన ఈ లోకం నుంచి ఏర్పరచుకున్నాడు. ప్రత్యేకంగా ఆయన ప్రజల్లో కలుపుకున్నాడు. ఆయన ప్రజల్లో సమానంగా మనకు వాటా కల్పించాడు.
మనకి ఏ హోదా లేదు, ఏ అధికారం లేదు, ఏ ఘనత లేదు. అలాంటి నన్ను ఏర్పరచుకున్నాడు. మన అందరినీ తీసుకెళ్ళి ఆయన పరిస్థితుల్లో కూర్చోబెట్టుకున్నాడు, ఆయన పరిస్థితుల్లో కలుపుకున్నాడు. మనం అందరం కూడా ఏకాగ్రంగా జీవించిన జీవితాల్లో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మన జీవితాలు ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి జీవితం మనం జీవించిన దాని నుంచి దేవుడు మనం విడిపించి ఇవాళ మనం అందరినీ నా వాళ్ళు నా సంఘం ఉంది, నాకు నా వాళ్ళు ఉన్నారు అని చెప్పుకుంటే మన వాళ్ళు ఎవరు అని చెప్తే దేవుడు ఇచ్చిన ప్రజలైన వాళ్ళు, ఎవరు నా అక్కచెల్లెళ్ళు, ఎవరు నా అనుభవంలో యేసుప్రభువు పిలిచినట్టుగానే ఇవాళ మనం ధైర్యంగా చెప్పగలం. నా వెనకాల పెద్ద సంఘం ఉంది, నా దేవుడు ఇచ్చిన ప్రజలు ఉన్నారు, నా చెల్లెళ్ళు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా అక్కలు ఉన్నారు, నా అన్నలు ఉన్నారు. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరిచ్చారు? లోపల బోర్డు మంది ఉన్నారు, కానీ ఆ ఆదరణ ఉంటుందా? సంఘం ఇచ్చిన ఆదరణ, దేవుడికి ప్రజలు ఇచ్చే ఆదరణ, మన ఉన్నది కూడా దేవుడు. మన దేవుడు ఎవరు? సజీవుడు, జీవంగా దేవుడు. అలాంటి దేవుడు మనం ఆరాధించాలి, అలాంటి దేవుడిని మనం ఆరాధిద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 654 పేజీ నంబరు. ముప్పై ఒకటి 3వ వచనం. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమైట్లను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడవక నీ ఎడలు కూర్చుంటున్నాను. నిన్ను అందరూ విడిచిపెట్టేశారు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, మన దగ్గరికి ఎవరు రావట్లా. కానీ ఆయన ఏమన్నాడు? నిన్ను నేను ఎన్నడూ విడవను, విడబాయను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. మనం ప్రేమించే మనస్తత్వం ఉంది. మన ఇంట్లో వాళ్ళని మనం అసహించుకునే మనస్తత్వం, మన ఇంట్లో వాళ్ళు మనకి గెంటేసే మనసు ఉంది, మన ఇంట్లో వాళ్ళు మనల్ని ద్వేషించే క్రియలు మనలో ఉన్నాయి. ఆ యాకోబులాగా దొంగలంగా జీవించాము, అబద్ధాలాడి జీవించాము, మోసం చేసి జీవించాము. అనేకమైన జీవితాల్లో మనం ఉన్నప్పుడు అందరూ మనల్ని వెలివేసి మన ఏకాగ్రులుగా చేసినప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా, నిన్ను నేను విడిచిపెట్టను, నిన్ను వెడబాయను. అలాంటి దేవుడిని మనం ఆరాధించాలి. దేవుని పట్ల మనకు ఎంతో కనికరం, మన పట్ల దేవునికి ఎంతో కనికరం, మన పట్ల దేవునికి ఎంతో ప్రేమ, దయ, ఆయన సంకల్పం చొప్పున మనం ఇంకా సజీవులుగా ఉన్నామే. కానీ లేకపోతే ఎంతోమంది పచ్చికందులు పచ్చి కాయలు పగిలిపోతున్నా కూడా మనం ఎంతగానో కాసి కాపాడుతూ ఇంకా సజీవులుగా ఉంచి ఆయన మందిరంలో ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడే. అందులో పెట్టి దేవుని ఆరాధించాలి, అందులో పెట్టి దేవుని కనపరచాలి. దేవుని కనపరచడం, దేవుని ఆరాధించడం అంటే ఒక ఆదివారం ఏదో మందిరానికి వచ్చి మొహం చూపించి వెళ్ళిపోయేది కాదు. దేవుని ఆరాధన అంటే దేవునికి ప్రతిరోజు నీ జీవితం దేవుని అర్పణగా ఉండాలి. ఈ మాట అర్థమవుతుంది, అర్థం కాదు, నాకైతే అర్థం కాలేదు. దేవునికి క్రైస్తవుడికి వ్యక్తిగత సంబంధం లేనిదే దేవుని మనం ఆరాధించలేము. అంటే వ్యక్తిగత సంబంధం అంటే ఒక్కరోజు వచ్చి వారం మన ఇష్టానుసారంగా జీవించి తర్వాత మనలోకి వచ్చి దేవ మనసు కలిగి దీనులుగా కూర్చున్నంత మాత్రాన మనం ఆత్మీయులను కాలేం, దేవుని ఆరాధకులను కాలేం. కాబట్టి మన దేవుని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలంటే అందరూ మనం విడిచిపెట్టినా ఆయన మహాప్రేమను పెట్టి మనం సాధిస్తున్నాం, ఆయన మహాకృపను పెట్టి మనం ఆదరించాలి. కనికరపడ్డ దేవుడు, కనికరం గల దేవుడు, కరుణామయుడు, దయామయుడు, అట్లాంటి దేవుడు నీకు కూడా ఉన్నాడు. మన పట్ల ఎవరైనా కనికరపడ్డారా? ఎవరైనా చాలా చేసి అమ్మా రా, అయ్యా రా, నేను ఉన్నాను రా, నీకు ఎందుకు బాధపడుతున్నావు అని మనం ఎవరూ చాటేలా, మనందరూ విడిచిపెట్టేశారు. అని ప్రభు ఒక్కడే, ఆయన ఒక్క ఆయనే. నేనున్నాను రా బిడ్డ, నువ్వు బాధపడక, అందరూ నేను నిలవేసినా సరే నేను మాత్రం నిలవను, నేను విడిచిపెట్టను.
కీర్తన గ్రంథం 88. కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 3వ వచనం. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళము సమీపముగా ఉన్నది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఆపదలో ఉన్నాం. ఆపదలో ఉన్నప్పుడు మనకు ఆదరణ ఎవరయ్యారు? ఆ దేవుడు. ఆపదలో ఉన్నప్పుడు మన బంధువులు ఎవరైనా మనం ఆదుకున్నారా? మన బంధువులు ఎవరైనా మనం సహకరించారా? మన స్నేహితులు ఎవరైనా మన కష్టంలో వచ్చి మనల్ని లేవనెత్తారా? స్నేహం అనేవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నిజమైన స్నేహితుడు. మన కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు, మన కోసం మరణించిన స్నేహితుడు, మనం మరణించవలసిన మరణానికి పాత్రమైన మనలను ఆ మరణం ఆయన మీద వేసుకుని మనం విడిపించిన స్నేహితుడు. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. మనం ఎలాంటి ఆపదల నుంచి మనం విడిపించాడు? అనేకమైన ఆపదలు. మన ఆపదలకు రోజు రోజు ఏదో ఒక ఆపద, రోజు రోజు ఏదో ఒక గండం, రోజు రోజు ఏదో ఒక ప్రమాదం, అనేకమైన ఆపదల్లో నువ్వు నేను చిక్కుకుని ఉన్నాం. కానీ దేవుడి వాక్యం, ఆయన మన ఆ వాక్యం ద్వారా మనం ఆ ఆపదల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ బాధ నుంచి మనం విడిపించుకుంటున్నాం. కానీ మనం ఏమనుకుంటూ ఉంటామంటే నాకు ఎంతో జ్ఞానం ఉంది, నేను తెలివిగలవాడిని, తెలివితేటలుగా నేను తప్పుకున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. మన తెలివితేటలంతా కూడా మురుగుపుట్టు లాంటివి, మన జ్ఞానం అంతా మురుగుపుట్టు లాంటివి. మన జ్ఞానం దేవుని ముందు ఎందుకు పనిచేయదు, ఎందుకు పనికిరాని జ్ఞానం. మనంగా అనుకుంటూ ఉంటాం, నేను ఎంతో జ్ఞానవంతుడిని, ఎంతో తెలివిగలవాడిని, ఎంతో పనిగలవాడిని, నేను ఎంతో ముందుకు సాగేవాడిని అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుని కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని ఆదరణ లేకుండా ఒక్కడు కూడా మనం ముందుకు వెళ్ళాం. అనేక కాలు కలిపితే ప్రమాదం, చెయ్యి సాపితే ప్రమాదం, మాట వదిలితే ప్రమాదం, ఇన్ని ప్రమాదాలు మన చుట్టూ ఆవరించి ఉన్నా ఆ పర్లోక తండ్రి మనల్ని కాచుకుని ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనం. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పింది ఏమనగా, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతో. ఉపద్రవము అంటే అనేకమైన బాధలు, ఆ బాధలు, సమస్యలు, దుఃఖాలు, వాటి నుంచి మనం ఎవరు వినిపించారు? ఎప్పుడు ఇది లేదు, అది లేదు, అది ఉంది, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారని ఎన్నిసార్లు మనం దుఃఖించలా, మనం బాధపడలా, ఎన్ని రకాలుగా మనం చావడానికి ప్రయత్నించలా, అనేక ప్రమాదాలు మనం వెంబడించలా. అలాంటి ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. అలాంటి ప్రమాదాల నుంచి నిన్ను రక్షించాడు. దావీదు ఎన్ని ప్రమాదాలు, గొలియాదు వచ్చాడు, సింహం వచ్చింది, తర్వాత ఎలుగుబంటి వచ్చింది, ఎన్నాటిని తప్పించుకుంటూ వచ్చాడు. అలాగే మనం కూడా అలాంటి ప్రమాదాలు, ఎన్ని ప్రమాదాల నుంచి నిన్ను తప్పించాడు, నిన్ను రక్షించాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధించాలి, అలాంటి దేవుడిని మనం కనపరచాలి, అలాంటి దేవుడి కోసం మనం సంతోషంగా జీవించాలి. కానీ ఏదో మొక్కు చెల్లి చూడడానికి మందిరానికి వస్తున్నాం అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవునికి అర్పణగా మనం మారాలి. రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఆ జీవితం మనం కొనసాగించాలి. దేవునికి అర్పణ, దేవునికి ఆరాధన అంటే ఏంటనుకుంటున్నాం? ఏదో మందిరానికి వచ్చి కూర్చొని కానుకసున్నది కాదు. మన జీవితంలో రోజుకు మార్పు రావాలి, నూతనమైన మార్పు. రోజు ఏదో ఒక దాన్ని మనం జయించుకుంటూ పోవాలి.
మన తల వెంట్రుకలు లెక్కలేని పాపంలో మనం అనుకుంటూ ఉంటాం, నేను ఎంతో నీతిమంతుడు కాబట్టి ప్రతి వారం నేను మందిరానికి వచ్చేస్తున్నాను, ప్రతిరోజు ప్రతి మీటింగ్కి నేను మందిరానికి వచ్చేస్తున్నాను, ప్రతి గృహకుడికి నేను మందిరానికి వచ్చేస్తానని మనం అనుకుంటూ ఉంటాం. మన నీతి క్రియలన్నీ కూడా దేవుడికి తెలుసు. మన నీతి స్వభావం ఎటువంటిదో, మన మనస్తత్వం ఎటువంటిదో, మన ఆలోచన విధానం ఎటువంటిదో, మనం ఎలా ఆలోచిస్తున్నామో, మనం దేని గురించి ఆలోచిస్తున్నామో ఆ తండ్రికి తెలుసు, ఆ పరలోక తండ్రికి తెలుసు. ఆపుద ఎవరికి? దానియేలు గ్రంథం పేజీ నెంబర్ 734, పేజీ నెంబర్ 734, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదవండి. షడ్రకు మెషకును రాజుతో ఇలా చెప్పింది, నెబుకద్నెజరు ఇందుల గురించి ప్రత్యుత్తరం మీ వలన చింత మాకు లేదు, మేము సేవించుకున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడం సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకో. వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం, మేము కాలిపోతాం, మేము చచ్చిపోతాం భయపడినా మా దేవుడు మమ్మల్ని రక్షించాడు. అలాంటి అగ్నిగుణాల్లో అంటే అలాంటి ప్రమాదకరమైన అనేక సందర్భాలు, అనేక అపాయాలు నీకు నాకు వచ్చాయి, అనేక బాధలు నీకు నాకు వచ్చాయి. ఎన్ని సందర్భాల్లో మనం సాగు నుంచి తప్పించుకున్నామో, అలాంటి ప్రమాదాల్లో మనం ఇరుక్కుని ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడలేదా? దేవుడు మనం రక్షించలేదా? అనేక సందర్భాల్లో ఎన్నిసార్లు మనం అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడో అవన్నీ మనకు తెలుసున్నవే. కానీ మనం ఏమంటున్నాం? దేవా, 2 మాటలు మాట్లాడతాం, ఈ శుద్ధి ఆరాధన నీకే. ఒక్క మాట 2 మాటలు కొనికి ఈ శుద్ధి ఆరాధన నీకు. శుద్ధి ఆరాధన ఒకటి అవుతుందా? ఆరాధన ప్రత్యేకత, ఆరాధన అనేది ఒక ప్రత్యేకత. అది ప్రత్యేకమైనది, అది మన జీవితంతో కూడింది. ఏదో ఒక మాటలో 2 మాటలు వినేసి దేవుడి మందిలో కానుకేసుకుని ఈ శుద్ధి ఆరాధన నీకేం చెప్పుకుని వెళ్ళిపోయేది కాదు. అందుకనే ఆ దేవుడు ఆ మాట రాయించాడు, ఎవరికి క్రియ చొప్పున వారికి ఫలము నా దగ్గర ఉన్నది అని. ఎవరిని మనం అడగటానికి కానీ, విమర్శించడానికి కానీ, వ్యక్తి చూపించడానికి కానీ మనం సరిపోం. కానీ అది ఎవరు క్రియదానం వారికే దేవుడు ఇస్తాడు, ఎవరు ప్రతిఫలం వారికి దేవుడు ఇస్తాకి ఆయన దగ్గర అన్ని దాచి ఉన్నాయి. కాబట్టి మనం వ్యక్తిగతంగా దేవుడితో సంభాషణ కలిగి, దేవుడితో కలిసి జీవించాలని ఆశ కలిగి, దేవుడి కోసం మనం జీవించడానికి ఇష్టపడి, దేవుడి మాటను మనం అంగీకరించి ఆ ప్రకారంగా జీవించడానికి మనం సందేహించకుండా ముందుకు నడవాలి. ఎందుకంటే దేవుడు అనేక సందర్భాలను నిన్ను విడిపించాడు, మన ఆపద నుంచి కాపాడాడు, ఒంటరితనం నుంచి విడిపించాడు, ఆపద నుంచి కాపాడాడు. కీర్తన 88, కీర్తన 88, 15వ వచనం. బాల్యము నుండి నేను బాధపడి సావుకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుతున్నాను. ఇప్పుడు కాదు, మనకున్న సమస్యలు ఇప్పటి నుంచి కాదు,
బాల్యం నుంచి. ఎందుకంటే మన పెద్దలు మనకి దేవుడు ఎవరో తెలియపరచలా. మన పెద్దలందరూ మన పూర్వీకులు ఎవరు కూడా మన దేవుడిని మన వైపు చూపించలా. దేవుడు ఎవరో మనకు తెలియదా. దేవుడు పిలుచుకునే వరకు, ఆ పిలుపు మనం లోబడే వరకు దేవుడు ఎవరో మనకు తెలియకుండా మనం ప్రతిసారి కూడా భయపడుతూ జీవించాం. అలాంటి భయాల నుంచి నిన్ను కూడా దేవుడు నడిపించాడు. అనేక సందర్భాల్లో దేవుడు నిన్ను నడిపించాడు. అనేక బాధల నుంచి నిన్ను దేవుడు నడిపించాడు. దేవుడు ఆయన మనకు మరుగుపరిచాడు. దేవుడు ఎవరు తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయనే మనతో మాట్లాడాడు. నేనే దేవుడు, నేను తప్ప నాకు దేవుడు లేడు అని స్పష్టంగా ఆయన చెప్పాడు. అయినా సరే మన ఇష్టంగా కొన్ని సందర్భాల్లో మనం అన్నింటికి లోపడుతూ ఉంటాం, అన్నింటికి తలవంతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను అనుకునే దేవుణ్ణి. అంటే మన ఆరాధన ఎవరికి చెందాలి? ఆయనకే చెందాలి. మనం ఆయనే ఆరాధించాలి. ఎందుకంటే ప్రతి క్షణం, ప్రతి గడియ కూడా మనం కాచుకుంటూ, కాపాడుతూ, ఆయన వాక్యం ద్వారా మనం నడిపిస్తూ మనం ఇంకా సజీవులుగా ఉంచాడు. మన మరణానికి పాత్రమైన మన అందరినీ కూడా ఆ ప్రాణపాయం నుంచి మనం విడిపించి, సమాధిలో నుంచి మనం లేవనెత్తి మనం పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధుల్లో కూర్చోబెట్టాడు, కలిపాడు. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. అలాగే 9వ వచనం చదవండి. 9వ వచనం. బాధ చేత నా కనులు చీల్చుచున్నవి. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుతున్నాను. కన్నీరు, బాధ, దుఃఖం. ఎన్ని సందర్భాల్లో మనం బాధపడలేం, ఎన్ని సందర్భాల్లో మనం ఏడుతూ కూర్చోవాలి, ఎన్ని సందర్భాల్లో మనం ప్రభా అని తిరగల. ప్రభు తెలియక ముందు కూడా అనేకమంది విగ్రహాల చుట్టూ మనం ఎన్నిసార్లు ఏడుతూ తిరగల. భర్త సరిలేక, భార్య సరిలేక, పిల్లలు సరిలేక, ఆ కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోయి, కుటుంబ బాధల్లో మునిగిపోయి, దేవుడు ఎవరో తెలియక ఎక్కడ రాయంటే అక్కడికి పరుగులెట్టి, ఎక్కడ చెట్టుంటే అక్కడ పరుగులెట్టి, ఎక్కడ పుట్టుంటే అక్కడ పరుగులెట్టి, ఎన్ని ప్రాయములు మనం దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి ఎన్నిసార్లు మనం ఏడుతూ కూర్చోరా. అలాంటి బాధ నుంచి దేవుడు మనం నడిపించాడు. అలాంటి బాధ నుంచి దేవుడు నిన్ను నడిపించాడు. ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో మనం ఏడుతూ ఉన్నాము గుర్తు చేసుకుందాం. మనకు వచ్చిన ప్రమాదాల్లో మనందరినీ విడిచిపెట్టేసి హాస్పిటల్లో ఉంటే, హాస్పిటల్లో ఉన్నప్పుడు స్థితిలో మనం ఉన్నప్పుడు నాన్న ఎవరెవరు మన దగ్గర చేరకుండా, ఒకవేళ దగ్గరికి వస్తే ఏమన్నా వాళ్ళకి సహాయం చేయాలేమో అని, లేకపోతే వాళ్ళతో పాటు మనం సహకారం చేయాలేమో అని ఎన్ని భయాలు మనం ఇప్పుడు ఒంటరితనంలో విడిచిపెట్టేలా. అప్పుడు మనం ఎన్నిసార్లు దేవా నాకు నువ్వు తప్ప దిక్కున్నా, ఎవరు దిక్కు అని ఏడ్చిన రోజు గుర్తు చేసుకున్నాం. ఎన్నిసార్లు మనం ఏడవలా. అలాగా ఏమని కూడా బాధపడ్డాడు. ఆయనకు కూడా దుఃఖం ఉంది. దేవుడు పాటలు పాడినంత మాత్రాన ఆయనకు దుఃఖం లేదని లేదు. నీకు నాకు ఎలాంటి దుఃఖం ఉందో ఆయనకు కూడా అలాంటి దుఃఖం ఉంది. దావీదు ఎంత రోదంతో ఏడ్చాడు. 51వ కీర్తన 51వ కీర్తన 1-2 వచనం. దేవా, నీ కృప సంపన్నులను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యమును చొప్పున నా అతిక్రమము తుడిచివేయము. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఎందుకు ఆ వాదన ఎందుకు? దావీదు ముందుగా దేవుడికి ఎంతో ఇష్టడుగా జీవించాడు, దేవుడికి హృదయాంశాలుగా జీవించాడు, దేవుడి పట్ల ఎంతో నమ్మకంతో, దేవుడు తోడున్నాడని భయం లేకుండా సింహాలతో పోరాడాడు, ఎలుగుడితో పోరాడాడు, గొలియాలతో పోరాడాడు. కానీ జయించలేని పాపం ఎదురయ్యేటప్పుడు, జయించలేక పడుతున్నప్పుడు అది తెలుసుకునేసరికి దేవుని ప్రేమ ఇంటితో రుచి చూసిన వల్ల రోదన, మహారోదన. ఓ దేవా, ఓ ప్రభువా, నన్ను రక్షించు. ఎవరు రక్షించారు? మనం చేసిన పాపాలకి మనం ఎవరు కర్త? మనం చేసిన క్రియలకి మనం ఎవరు వినిపిస్తారు?
ఎవరున్నారు మనకు విడిపించడానికి? ఎవరున్నారు మనకు క్రయదానం చెల్లించడానికి? ఆ పాప రోధం నుంచి మనం విడిపించేవారు ఎవరు? మనం రోధించినప్పుడు, మనం అనేక సందర్భాల్లో ఏడ్చినప్పుడు ఆయన మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మనందరం కూడా ఎంతో రోధంతో రోధించాం. ప్రభా నేను పాపిని అని మనం ఏడవలా? అయ్యో ప్రభా నేను పాపం చేశా, అయ్యో ప్రభా నేను పాపం చేశా, పాపంలో కూలిపోయా, ఈ పాపం నుంచి నన్ను విడిపించేవారు లేరు. ఆ దావీదులాగా మనం కూడా ఎన్ని పర్యాయములు దేవుని పట్ల ఏడ్చామో. అలాంటి ఏడుపులో మనకు దేవుడు దర్శించలేదు. కానీ మనం నిజంగా దేవుడు కావాలనుకున్నప్పుడు మాత్రం మన రోగం నుంచి మనం విడిపించాలి. నిజంగా నువ్వు దేవుడి వైపు తిరిగినప్పుడు మన పాపాలు మనం గుర్తు చేస్తూ, మన పాపాలు మనం చూపిస్తూ, వాటి నుంచి ఒక్కొక్కటిగా మనం నడిపించుకుంటూ వస్తున్నాడు. అలాంటి దేవుడు మనం ఆరాధిద్దాం. మనం ఆరాధిద్దాం. ఎన్ని పర్యాయములు మనం దుఃఖంతో బాధపడి ఏడ్చి సొమ్ము చెల్లిన రోజులు. దావీదు రోదంతో దుఃఖిస్తుండే పరుపు కూడా తెలిపాడు. అలాంటి మహనీయుడు ఎంత రోదన కలిగి బాధపడ్డాడు ఆ పాపం వల్ల. ఇవాళ మనం ఎంత సులువుగా పాపం చేస్తున్నాం మనం తెలుసా? ఎంత సులువుగా. మనం దేవుడిని ఆరాధించాలి, దేవుడిని కనపరచాలి. మన పాపం నుంచి మనం విడిపిస్తున్నాడు. మన పాపాలు మన కళ్ళ కట్టడి చూపిస్తున్నాడు, మన ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఒకగానొకప్పుడు వారు ఎలా రోధించారో మనం కూడా అలాగే రోధించాం. ఎంత కష్టపడినా, ఎంత బాధపడినా, రాత్రులు పగలు దొల్లినా మన దగ్గర రూపాయి ఉండేది కాదు. మనస్ఫూర్తిగా నెమ్మదిగా కడుపు నిండా తిట్టడానికి లేక బాధపడే రోజులు ఎన్నో రోజులు గడిపాం. ఆ దేవుని కృప వల్ల ఇవాళ ఎవరికి కుడికి గుడ్డలకి ఎవ్వరికీ లోట్లేదు. అందరం ఆనందంగా సంతోషంగా ఉంటున్నాం. దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చుని ఆ దేవుడి జీవాహారమును సమృద్ధిగా మనం పూజిస్తున్నాం. అలాంటి దేవుడు మనం ఆరాధించాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరు దిక్కుచోసగా వాళ్ళ పని వాళ్ళు నలిగిపోయి వాళ్ళు ఎంతో బలాఢ్యులు అయినా సరే ఆ పని భారం వల్ల వాళ్ళు నలిగిపోయి ఇసిగిపోయి జీవితాల మీద జంతు పుట్టి దేవునికి రోదన మహాబాధతో అలాంటి సందర్భాల్లో మనం కూడా ఎన్నోసార్లు దేవుడికి మొదలుపెట్టి బాధపడ్డాం. దేవుడేమంటారు, మీ మొన్న నేను ఆలకించా, మీ దుఃఖం నేను విన్నాను, మీ దుఃఖం నేను చూశాను. చూశాను విడిచిపెట్టేశాడు మనల్ని? ఏమి విడిచిపెట్టలా. ఆయన ఏమి విడిచిపెట్టలా. మనందరినీ ప్రేమించాడు, మనందరినీ శారదీశాడు, మనందరినీ కూడా ఆయన లేవనెత్తాడు. మన స్థితి ఏమిటో ఆయన తెలుసు, మన గతి ఏమిటో ఆయన తెలుసు. అలాంటి స్థితి నుంచి గతి నుంచి మనందరినీ కూడా విడిపించి మన రోధం నుంచి మనం విడిపించి సంతోష ఆనందాలతో ఈరోజు మందిరంలో కూర్చోవడానికి ఆయన ఇచ్చిన కృపను పెట్టి ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి మహాప్రేమ, ఆయన మహాకనికరము, మహాకృప మనం చూపించాడు. అలాంటి దేవుని మనం ఆరాధిద్దాం, అలాంటి దేవుని మనం గణపరుద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ
మొదటి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు, సైన్యముల అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద సౌరం కత్తి ఎన్నూ రానిక వారు బతుకులన్నిటిను నేను వారిని యెహోవా నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకుని యెహోవా సన్నిధి ప్రార్థన చేస్తుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టిండెను. మనం కూడా ఎన్నో సందర్భాల్లో బాధపడి ఎన్నో ప్రయాణములు దేవుని దగ్గర మనం ఒప్పందాలు చేశాం, ఒప్పుకున్నాం. ప్రభా, నేను పాపంలో పడిపోయాను, ఈ పాపం నన్ను విడిపించు, ఇక నేను ఈ పాపం చేయను. బాప్టిజం తీసినప్పుడు ప్రభా నా జీవితం నీకే అంకితం, మిగిలిన జీవితం ఇంతవరకు ఇష్టానుసారం నేను జీవించేశాను, ఇక మిగిలిన జీవితం నీ కోసం నేను జీవిస్తా అని మనం ఎన్నిసార్లు ఆ ప్రమాణాలు చేయలేదు. అయినా సరే దేవుడు కనికరపడ్డాడు, మన పట్ల ఇంకా కనికరపడ్డాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన జ్ఞానదయం అవుతుంది. నా పిల్లలు నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేక నా పిల్లలు నదికి వస్తారు, నా గురువుల స్వరము వినును అని అంత స్పష్టంగా మాట్లాడాడో ఆ మాట కూడా మనకు గ్రహింపుడుతుందా? మనం ఆ మాట గ్రహింపు లేకుండా మన ఇష్టాచారం మనం జీవించి ఓ ప్రభు అంటే నేను ఉన్నాను తల్లి అని అలాంటి దేవుడు మనం ఆరాధించాలి, అలాంటి దేవుడు మనం కనపరచాలి. ఎన్ని సందర్భాల్లో దేవుడు మనం మహారోగంతో, బాధతో, దుఃఖంతో ఆయన మొరపెడితే అన్ని సందర్భాలు మనం విడిపించాడు, అన్ని బాధల నుంచి మనం విడిపించాడు. మనం చేసిన ప్రమాణకాలు కూడా ఆయన గుర్తున్నాయి. గొప్ప సాక్ష్య సమూహం మన మాగములే ఆవరించి కమ్మి ఉంది, అది మనం మర్చిపోతున్నాం. మన నిర్లక్ష్యత. దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు మనం జాగ్రత్తిస్తున్నాడు కదా, దేవుడు మనం ఏమి చేయట్లేదు కదా అని మనం అనుకుంటున్నాం. మనం దేవుడిని ఆరాధిస్తున్నాం. ఎందుకు ఆరాధిస్తున్నాము? కొంతమందికి అర్థం కూడా కాదు. ఏదో ఒకరోజు ఆదాముకి జరిగిన సన్మానం మనకు కూడా జరగవచ్చు. ఆ ఆదాముకి ఎటువంటి సన్మానం జరిగిందో అటువంటి సన్మానం మనకు కూడా జరగవచ్చు. జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్నిసార్లు మొదలుపెడితే ఏ బాధలో ఉండి, ఏ ఒంటరితనంలో ఉండి, ఏ దుఃఖంలో ఉండి, ఏ రోగంతో ఉండి మొదలుపెట్టిన ఆయన ఆలకించాడే. ఆయన పట్ల మనకి ఇంత నిర్లక్ష్యమా? ఓ దేవా, ఎందుకు పెట్టి నేను ఆరాధించాలంటే ప్రభా, నా ప్రతిసారి నన్ను కాపాడుకుంటూ వచ్చావే, నేను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాను, నువ్వు నన్ను విడిచిపెట్టలేదే, నన్ను ప్రేమించావే, అందులో పెట్టి దేవుని నేను ఆరాధించాలి, అందులో పెట్టి నేను దేవుని కనపరచాలి. ఆరాధన అంటే ఏదో కూర్చుని కాలు వేసుకునేది కాదు. అలాగే కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 88వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు రక్షణకర్తవు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టు వాడు. చాలు. తర్వాత 6వ వచనం. అగాధమైన గుంటులోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలంలోను పనులు పెట్టి ఉన్నాము. అలాగే
12వ వచనం. అంధకారంలో నీ అద్భుతములు తెలియగల ఆధారంలో నీకు తెలియగల ఈ మూడు రిఫరెన్స్లు కూడా దేనికి సంబంధించినవి? అంధకారం, చీకటి, అయోమయం పరిస్థితి. చీకటి దేన్ని సూచిస్తుంది? పాపాన్ని సూచిస్తుంది. చీకటి ఎవరిది? అపవాదిది. చీకటి సంబంధికులు ఎవరు? అపవాది సంబంధికులు. చీకటి ఎవరి కోసం? దొంగతనం చేయటానికి. చీకటి ఎవరికి? పాపం చేయటానికి. అలాంటి చీకటి స్థితిలో మనం ఉంటే దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. చీకటి కమ్మేసిన మన జీవితాల్లో అనేకమైన సందర్భాల్లో మనకి ఏమీ కనిపించని పరిస్థితి. బయటికి వెళ్ళిన పిల్లలు ఇంటికి రాలా, ఏం జరిగిందో తెలియదు. భర్త ఇంటికి రాలా, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. భార్య రాలా, భార్య ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మన బంధువులు వద్దు దారిలో ఫోన్ వచ్చింది, ఏం జరిగిందో తెలియదు. ఇలాంటి చీకట్లు కమ్ముకున్నప్పుడు మనం ఎవరు ఆదరించారు? ఆ పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి ఆదరించాడు. మనుషుల ఆదరణ ఏమంటది? కాంచేపు నీతో ఉండేది. తర్వాత ఆ మనుషులే నీకు వెనకలు ఏం చేస్తారు? చటాలు, పుల్లంగాయ, బిస్కెట్లు, ముళ్ళు, రాళ్ళు అనేక మంది చేసుకుంటారు. కానీ దేవుడు మాత్రం అలాంటి దేవుడు కాదు. మన దేవుడు మనం ఎలాంటి చిత్రం మొరపెట్టానా ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను నన్ను విడిపించడానికి. మన జీవితాల్లో ఎంత చీకటి కమ్ముకున్నా, ఎలాంటి అగాధ జలాలు మనం చుట్టూ ఆవరించినా, ఎంత ప్రమాదకరమైన జీవితాల్లో మనం చిక్కుకుపోయినా వాటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. అందరూ పెట్టి దేవుడు మనం ఆరాధించాలి. మనం ఎటువంటి స్థితిలో నుంచి మనం బయటకు వచ్చామో, ఎటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనం లేవనెత్తాడో దాన్ని బట్టి దేవుడు మనం ఆరాధించాలి. అందరిని బట్టి దేవుడు మనం కనపరచాలి. ఇవాళ మనం సంతోషంగా ఉండడానికి కారణం ఎవరు? ఆ పరలోకపు తండ్రి. ఆయన ఇచ్చిన ఆనందం, ఆయన ఇచ్చిన సంతోషం. పిల్లలు బయటకు వెళ్తారు, బళ్ళేస్తుంది, వచ్చేవారు మొన్న టీవీలో చూపించాడు. ఒక గానం కొడుకాలని బయటకు వచ్చాడు. 3 రోజులు అలాంటి పరిస్థితులు, ఎన్ని పరిస్థితులు మన దేవుడు తప్పిస్తున్నాడు. ఎన్ని ఆటి నుంచి మనం దేవుడు విడిపిస్తున్నాడు. ఎన్ని ఆటి నుంచి మనం కాసుకుంటున్నాడు. బయటికి వెళ్ళిన వారు వచ్చే వరకు నమ్మకం లేదు. ఇంట్లో ఉన్నవారు, పడుకున్న వారు లేచే వరకు నమ్మకం లేదు. వండుకున్నప్పుడు తినే వరకు నమ్మకం లేదు. ఇటువంటి జీవితాలు మన జీవితాలు. ఇటువంటి అంధకారంలో మనం ఉన్నాం. అటువంటి అంధకారంలో మనం మొదలుపెట్టినప్పుడు దేవుడిని మన ఆలోచిస్తున్నాడు. చీకటి నుంచి విడిపించాడు. కన్నీటి బాధ నుంచి విడిపించాడు. ఆయన ప్రమాదకరం నుంచి విడిపించాడు. ఒంటరితనం నుంచి విడిపించాడు. అలాంటి దేవుడు మనం ఏం చేస్తున్నాం? ఆరాధించాలి. దేవుడిని కనపరచాలి. దేవుడిని సంతోషపరచాలి. దేవుడు మనం చూసి ఎప్పుడు ఆనందిస్తాడు? యేసుక్రీస్తు ప్రభుని ఒక్క ఆయన అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను. మనం దేవుడితో ఎప్పుడు అనిపించుకుందాం? రోజులు సమీపిస్తున్నాయి, వృద్ధాప్యం వచ్చేసింది. ఇంకా ఎప్పుడు దేవుడిని కనపరుస్తున్నాం? దేవుడికి మనం ఇచ్చేదేమో మనకు నచ్చింది, మనకి ఇష్టం లేనిది, మనకి మిగిలిపోయింది దేవుడికి ఇచ్చే స్థితిలో మన దగ్గర ఏముంది? మనసు ఉంది. ఆ మనసు నీ ఇష్టాన్ని నువ్వు చంపుకుంటే దేవుడి ఇష్టం నెరవేర్చడమే దేవుడికి నువ్వు ఇచ్చే ఆరాధన, నువ్వు ఇచ్చే అర్పణ. నువ్వు దేవుడికి నేను ఏమిస్తున్నామో దాన్ని మనమే చూసుకోవాలి. దేవుడిని ఆరాధిస్తున్నాము మనం కూర్చున్నామే, కానీ ఇన్ని కార్యాల నుంచి, ఇన్ని బాధల నుంచి, ఇన్ని సమస్యల నుంచి, ఇన్ని ఇరుకుల నుంచి నన్ను విడిపించిన దేవుడికి మనం ఏమిస్తున్నామో, మన జీవితంలో మనం దేవుడికి ఏమి ఇవ్వగలుగుతున్నామో, ఎలాంటిది ఇస్తున్నామో దేవుడికి మనకి తెలుసు. దాన్ని పెట్టి మనం జాగ్రత్త కలిగి దేవుని బట్టి మనం ఎలాంటి స్థితికి వచ్చామో అందుని బట్టి దేవుడు మనం ఆరాధించాలి. అందుని బట్టి దేవుడు మనం కనపరచాలి. అందుని బట్టి మనం దేవుడిని కనపరచాలి. దేవుడు మనం ఆరాధిస్తున్నామో, కనపడుతున్నామో, లేక మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నామో అదంతా కూడా దేవునికి తెలియాలి, మనకు తెలియాలి. ఎవరికి వారే మనం చూసుకోవాలి. అందుకనే వారు ఎవరైతే
వాళ్ళు తీర్మానించుకునే అన్నట్లో చేయబడిన చూసారా మాట. తీర్మానించుకోవడం అంటే మనం దాన్ని నిర్ణయించుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో, దేవుడు నన్ను ఏ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చాడో, ఈ రోజు నేను ఈ మందిరంలో నేను ఎంత స్థాయిగా ఉన్నానో, ఎంత నెమ్మదిగా కూర్చున్నానో, ఎంత అర్హత కలిగి నన్ను దేవుడు కూర్చోబెట్టాడో, ఏ అర్హత లేని నన్ను ఇలాంటి గొప్ప కార్యం చేసి దేవుడు నన్ను నియమించాడో, అందరూ పెట్టి దేవుడిని నేను కనపరచాలి, అందరూ పెట్టి నేను దేవుడిని సంతోషపరచాలి అనే ఒక ఆశ మనందరికీ కలిగి ఉండాలి. ఉన్న సమయం అన్నయ్య తీసుకుంటారు.